నా పని నేను చేసుకుంటా పోతాను. అలాగే ఎక్కడ భయపడింది కూడా లేదు. ఎందుకంటే జోబులో చేస్తున్నామే తప్ప ఎక్కడ కూడా యాచిచ్చి దాచుకునేది కాదు. మీకు నిజం చెప్పాలి. సుమారు 10 కోట్ల అప్పు ఉంది. ఇవన్నీ ఎప్పుడైనా ఒళ్ళు పరిచిస్తున్నాను అనుకుంటున్నారేమో. ఒక కమిట్మెంట్. ఎక్కడికి నేను ఎవరో ఏంటో తెలియదు. వచ్చిన తర్వాత జీవితంలో మర్చిపోలేని విధంగా ఇప్పుడు మనిషికి అంతకన్నా ఏం కావాలి. మంత్రి చేశారు, ఎంఐఏ చేశారు, మంత్రి చేశారు. సో పేరు సొసైటీని నేను ఎంతో కొంత ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఇచ్చేది. ఈ రోజున సృష్టిలో 5 లక్షల శాలరీ ఆ అమ్మాయి మార్పిడి చేశారు. ఏదో చేయాలి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఆడవాళ్ళు మాత్రం గట్టిగా ఖచ్చితంగా అర్థం చేసుకోలేదు. సో ఆ చిల్డ్రన్ కార్యక్రమం మార్పిడి చేసి అక్కడ విజయవాడలోనే ఇక్కడ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పెట్టవలసి వచ్చింది. అది అక్కడే కూడా ఇక్కడే ఉండి అనేక సర్వీసులు చేస్తున్నారు. మేము కమిట్మెంట్ తో చేస్తున్నాం, ఏదో ఆశించి కాదు. రాజకీయాలు గురించి చేసుకోవాల్సి వస్తే ఇందులో టీడీపీ ఎవరో, జనసేన ఎవరో, బీజేపీ ఎవరో చూసి సాయం చేస్తాం, లేకపోతే చూసి ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేస్తాం. అయితే ఉమెన్ ఎంపవర్మెంట్